నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్ర బాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జస్ట్ రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళ లీగల్ సెల్కి సంబంధించిన అడ్వకేట్స్తో సమావేశం అయ్యారు. ఆ సమావేశం సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్, మరీ ముఖ్యంగా ఆయన పరువు మర్యాద గురించి, ఇంకొకటి కలియుగం ఆయనకి కనిపించింది. జగన్ రెడ్డి గారికి ఇప్పుడు కలియుగం ఎందుకు కనిపించింది, పరువు మర్యాద గురించి ఆయన ఏం మాట్లాడారు, ఆ లీగల్ ఎక్స్పర్ట్స్తో లీగల్ సెల్ వాళ్ళతోటి ఆయన మాట్లాడిన ప్రవచనాలేంటి, వీటి మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లీగల్ సెల్ అడ్వకేట్స్తో ఆయన ప్రొఫెషనల్ అడ్వకేట్స్, వాళ్ళు అంటే చదువుకున్న వ్యక్తులు, అటువంటి వాళ్ళతో ప్రవచనాలు ఇచ్చి క్లాసు తీసుకున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. ఎవరు? అవును, 29 కేసులు పెండింగ్ ఆయన మీద ఉన్నాయి. ఆయన 2024 ఎలక్షన్ అఫిడవిట్లో సబ్మిట్ చేసిన డేటా ప్రకారం ఆయన మీద 29 కేసెస్ పెండింగ్ ఉన్నాయి, కేసెస్ ఎదుర్కొంటున్నాడు. అటువంటి వ్యక్తి 2008 నుంచి 2025 పీరియడ్లో నేను చెప్పింది, అటువంటి వ్యక్తి లీగల్ సెల్ ప్రతినిధులతో ప్రవచనాలు క్లాసులు తీసుకోవటం ఏ విధంగా చూడాలి చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, ఈ మధ్యకాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు అన్యాయంగా అక్రమంగా అందరినీ జైలుకు పంపిస్తున్నారు, కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారు. ఇలా జైలుకి పంపించటం వల్ల ఏ వ్యక్తినైనా ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆటలాడుకున్నట్టు తెలుసా అన్నారు. ఇంకా ఏమన్నారంటే, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలియుగం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అనిపిస్తూ ఉంది, నాకు కనిపిస్తూ ఉంది. ఈ కలియుగంలో ఇంతే, అన్ని అక్రమాలు అరాచకాలు జరుగుతున్నాయి, అందరినీ అనవసరంగా జైలుకు పంపిస్తూ ఉన్నారు అని మాట్లాడారు. ఎవరిని అక్రమంగా అన్యాయంగా జైలుకు పంపించారు? వల్లభనేని వంశీయా? ఆయన అక్రమాలు అన్యాయాలు చేయలేదా? కాకాణి గోవర్ధన్ రెడ్డా అన్యాయాలు అక్రమాలు చేయలేదా? బోరుగడ్డ అనిల అన్యాయాలు అక్రమాలు చేయలేదా? ఇప్పుడు జైలు బాట పట్టిన వారు అంటే పోసాని కృష్ణమురళి కావచ్చు, ఎవరన్నా కావచ్చు, లైక్కర్ స్కీమ్ నిందితులు కావచ్చు, అందరూ కూడా ఈ నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్ళు క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత చట్ట పరిధిలో సక్రమంగా వాళ్ళు ప్రాసెస్ ప్రకారం జైలుకి పంపించారు కదా, అది అక్రమం ఎలా అవుతుంది? దాన్ని నా కలియుగం కనిపిస్తుంది అని ప్రవచనాలు ఇచ్చారే, మరి జైలుకు పంపించడం వల్ల పరువు ప్రతిష్టలతో ఆడుకున్నట్టు అది నిజమైతే జగన్ రెడ్డి గారి పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసకాండ, అక్రమంగా జైలుకి పంపించి కొట్టి చంపిన సంఘటనల్ని మరి వాళ్ళకి లేవా పరువు ప్రతిష్టలు? అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు కాదా కలియుగం? ఎగ్జాంపుల్ చూద్దాం మనం. రంగనాయకమ్మ అని ఒక పెద్ద ఆమె, చాలా పెద్ద ఆమె వయసులో, అది వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆమె చేసిన నేరం ఏంటి? ఒక పోస్టింగ్ వస్తే అదేదో చూడటానికి ఆర్టికల్ పోస్టింగ్ బాగుందని జస్ట్ కాపీ పేస్ట్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేసింది. దానికి ఆమెను ఏ విధంగా హింసించారు? అలా హింసించటం వల్ల రంగనాయకమ్మకి పరువు ప్రతిష్టలు భంగం కలగలేదా? అదేవిధంగా అంకమరావు, ఈయన సీనియర్ జర్నలిస్ట్, బహుశా 75-80 ఇయర్స్ జర్నలిస్ట్. ఆయన్ని హింసించి జైలుకి పంపించారే, అది మరి అప్పుడు పోలేదా వాళ్ళకి పరువు ప్రతిష్టలు? అన్నిటికంటే మనకు గుర్తుంది రఘురామకృష్ణరాజు అన్యాయంగా అరెస్ట్ చేయటం, అన్యాయంగా పోలీస్ స్టేషన్లో పెట్టడం, అన్యాయంగా కాళ్ళు విరక్కొట్టడం, అక్రమ కేసు పెట్టడం, ఏమి టార్చర్ చేశారో మనం చూసాం కదా. అప్పుడు రఘురామకృష్ణరాజుకి పరువు ప్రతిష్ట భంగం కలగలేదా? ఆయన ఏమన్నా నార్మల్ కుటుంబం నుంచి వచ్చాడా? సిరీస్ ఫార్మస్యూటికల్ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన గొప్ప స్థానం ఉన్న వ్యక్తి కదా. మరి ఆయనకే పోయి ఉంటుంది కదా పరువు ప్రతిష్టలు. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా పరువు మర్యాద అని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని పర్యటనలో ఉన్నప్పుడు నంద్యాల దగ్గర అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి, అది ఛార్జ్షీట్ కానీ అది ఏమి నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్ళి 53 రోజులు జైల్లో పెట్టారే. మరి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కదా, మరి ఆయనకి అప్పుడు పరువు మర్యాద పోతాయి కదా. ఎన్టీ రామారావు గారి అల్లుడు కదా ఆయనకి ఎందుకు పోవు మరి పరువు ప్రతిష్టలు మర్యాద పోతాయి కదా.
అదేవిధంగా అచ్చెన్నాయుడు గారిని హెల్త్ బాగలేదని వాపోతున్నా కూడా ఎక్కడో శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి నానా తిప్పలు పెట్టి ఇబ్బంది పెట్టి హింసించి జైలుకి తీసుకెళ్లారు కదా, అప్పుడు ఆయనకి పోవా పరువు మర్యాద. డాక్టర్ సుధాకర్ని ఏం చేశారు, మాస్క్ అడిగినందుకు కోవిడ్ టైంలో పిచ్చోడిగా ముద్ర వేసి పిచ్చ కొట్లు కొట్టి చంపారు కదా, మరి ఆ డాక్టర్ సుధాకర్కి పోలేదా పరువు మర్యాద. తోట చంద్రయ్య అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త జై జగన్ అని అనముంటే అనకుండా జై చంద్రబాబు జై తెలుగుదేశం అంటే చంపేశారే, అప్పుడు పోలేదా తోట చంద్రయ్యకి పరువు మర్యాద. డాక్టర్ అనితారాణి ఉత్తరాంధ్రకి సంబంధించిన డాక్టర్ని హింసించారే, మరి అప్పుడు ఆ డాక్టర్కి పరువు మర్యాద పోతుంది కదా. అబ్దుల్ సలీం ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారు, ఎందుకో అందరికీ తెలుసు, మరి వాళ్ళ కుటుంబానికి పోతాయి కదా. కాదంబరి జత్వాని ఎక్కడో ముంబైలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి 43 రోజులు టార్చర్ చేసి గెస్ట్ హౌస్లో పెట్టి హింసించారే, అప్పుడు ఆమె పరువు ప్రతిష్టలు మర్యాద కాదు, ఆంధ్రప్రదేశ్ పరువు మర్యాద కూడా పోయింది కదా. అప్పుడు అనిపించలేదా మీకు, అప్పుడు కనిపించలేదా మీకు కలియుగం. తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేశారే, అప్పుడు ఆ తల్లికి చెల్లికి మీ కుటుంబానికి పోలేదా పరువు మర్యాద. గెంటించింది ఎవరు, ఎందుకు గెంటి వేశారు. అమర్నాథ్ గౌడ్ అని ఒక చిన్న పిల్లవాడు ఏదో వాళ్ళ సిస్టర్ని ఎందుకు అన్నారని క్వశ్చన్ చేసినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టేశారే, మరి ఆ కుటుంబానికి ఏమైంది పరువు మర్యాద. అనంతబాబు ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చారే, మరి ఆ డ్రైవరు దళితుడనా, వాళ్ళకు ఉండదా పరువు మర్యాద. ఉంటుంది కదా. కొల్లు రవీంద్ర మీద అన్యాయంగా అక్రమంగా ఒక కేసు పెట్టి ఒక వ్యక్తిని వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపేసి ఆ కేసు కొల్లు రవీంద్ర మీద పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించారే, మరి ఆయన గతంలో మినిస్టర్ చేసిన వ్యక్తే కదా, ఆయనకే ఉంటుంది కదా పరువు మర్యాద, అప్పుడు పోలేదా. అయ్యన్న పాత్రుడిని హింసించి అరెస్ట్ చేశారే, అప్పుడు పోలేదా పరువు మర్యాద. మరి వీళ్ళందరినీ ఈ విధంగా హింసించి అరాచకం సృష్టించిన జగన్ రెడ్డి గారి పరిపాలనలో వీళ్ళందరికీ పరువు మర్యాద పోలేదా, అప్పుడు మీకు ఈ మాట గుర్తులేదా. ఇప్పుడు మీరు అంటున్నారు కలియుగం కనిపిస్తూ ఉంది, అప్పుడే మీకు కనిపించలేదా. మీరు విచక్షణతో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నా సూచన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఇంకా ఒక 10 మందికో 100 మందికో మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. జగన్ రెడ్డి గారు వాళ్ళ లీగల్ సెల్ ప్రతినిధులతో ఈ విధమైన మాటలు మాట్లాడటం వల్ల ఎవరి పరువు ఎవరి మర్యాద మంటగలిసింది. ఆయన చేసిన పనులేంటి గతంలో, ఇప్పుడు మాట్లాడుతున్న తీరేంటి, ఎక్కడ అక్రమం జరిగింది, ఒకవేళ జరిగితే అసెంబ్లీలో కదా మాట్లాడాలా. అంటే అడ్వకేట్గా ఉన్న వారిని కూడా రెచ్చగొట్టడం వల్ల రేపటి రోజున వాళ్ళు ఇటువంటి అవినీతి అక్రమాలకి పాల్పడిన వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అని చెప్పటమా. ఓకే, అది వృత్తి ధర్మం కాబట్టి లీగల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తుండొచ్చు, కానీ ప్రజల్లో ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పరువు మర్యాద పోతుందంట జైలుకి పంపిస్తే. మరి ఇవన్నీ గతంలో చేసినవి ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదా జగన్ రెడ్డి గారు. కలియుగం మీకు కనిపిస్తుందంటే ఇంకా ఏమనాలి మనం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.